अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरों नीलतारणं कृष्णचैतन्यमीश्वरम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। పరీక్షిత్ మహారాజుకి పరిపక్వత చెందని బ్రాహ్మణ బాలకుడు చేత శాపం ఇవ్వబడ్డం చూసాం నేను. 18వ చాప్టర్లో 46 శ్లోకాలు చూసాం. సో పరీక్షిత్ మహారాజు భగవంతుడి ప్రేరేపణ లేదా భగవంతుడి యొక్క ప్రత్యేక సంకల్పం చేత పరీక్షిత్ వేటకు వెళ్ళడం, అక్కడ ఆకలి దప్పులకి ఓచుకోలేకపోవడం, శమీకముని ఆశ్రమానికి రావడం, శమీకముని ధ్యానంలో ఉన్నప్పుడు తనని నిర్లక్ష్యపరిచాడేమో అని పరీక్షిత్ కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక పాము, చచ్చిన పాముని తీసి శమీకముని మీద వేసేసి వెళ్ళిపోయాడు. సో ఆ శమీకముని కుమారుడు శృంగి రెండు కారణాలు అక్కడ. ఒకటి తన తండ్రి మీద రాజులా చేశాడన్న కోపం, ఇంకొకటి తనకున్న శక్తి తోటి వారికి చూపించుకోవడం అనండి. అంటే కలి ప్రభావం వల్ల, అంటే పుట్టడం బ్రాహ్మణ జన్మే అయింది, బ్రాహ్మణ దివ్య తేజం కూడా ఉంది, చెప్పించగలిగే శక్తి ఉంది, కానీ దాని యొక్క దురుపయోగం అయిపోయింది. రెండండి, ఒకటి నిరుపయోగం, ఒకటి దురుపయోగం. నిరుపయోగం అంటే ఉపయోగపడకపోవడం, దురుపయోగం అంటే దానివల్ల చెడు జరగడం. సో దురుపయోగం చేసుకున్నాడు తన యొక్క దివ్య శక్తిని. సో ఈ రోజు నుంచి వారం రోజుల్లో ఎవరైతే నా తండ్రికి స్థితిని తీసుకొచ్చారో అతడు తక్షకుడి కాటు చేత మరణించుగాక అని శపించి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చి తండ్రిని చూసి ఘోరుని ఏడవడం మొదలు పెట్టాడు. సో శమీక ఋషి ఆ ఏడుపు విని ధ్యానంలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి యథావిధిగా చూసుకున్నాడు. ఇక్కడ ఏదో పాము శవం తీసాడు, అక్కడ పడేశాడు. పిల్లవాడిని అడుగుతున్నాడు ఏం జరిగింది అంటే
అది అంత పెద్ద అపరాధం కింద, అసలు అపరాధం కింద అతను చూడలేదు సమీకం. సో పిల్లవాడు చెప్పాడు ఇలా జరిగింది ఇలా జరిగింది. సో వెంటనే చాలా చింతించాడు. అదే అంటే ఇంత చిన్న తప్పుదానికి అంత పెద్ద శిక్ష వేశారు. అది కూడా ఎవరి మీద? నరశ్రేష్ఠుడు భక్తుడు అయిన పరీక్షిత్ మహారాజుకి ఈ దండన అసలు తగదు అని పుత్రుణ్ణి మందలించాడు. తప్పున ఆయన, ఎందుకంటే రాజు లేకపోతే అసలు ఆ రాజ్యం ఊహింపలేదు. రాజు లేని రాజ్యం అనేది ఊహించడానికే అంత అల్లకల్లోలంగా ఉంటుంది. అతడి పరిపాలన వల్ల ఇన్ని రోజులు సుభిక్షంగా ఉన్నాం మనం, అలాంటిది ఇంత తప్పిదం జరిగిపోయింది అని అతడు బాధపడుతున్నాడు అన్నమాట. రాజు చేసింది పెద్ద తప్పు కాదు అని కూడా చెప్తుంది. అందరినీ రక్షించే రాజు వేటకే వెళ్ళాడు, ఆకలి దప్పుల మీద ఆ పని చేశాడు. సో భక్తులకు ఉన్న ఇంకొక గుణం ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఈ తప్పులు ఎన్నడం అనేది యాక్చువల్లీ అందరికి ఉన్న చాలా గొప్ప దుర్గుణం ఏంటి అంటే ఈ తప్పులు ఎన్నడం అండి. నేను చెప్పాను నా బంధువులకు రావడం చెప్తున్నాను, నాకెళ్ళి ఎవరిని చూసినా వాళ్ళలో దోషాలు ఇట్టే పట్టేస్తాను. అది అతి పెద్ద దోషం అయిపోయింది యాక్చువల్లీ. అంటే ఎవరిని చూసినా ఆవిడకి పాపం దోషాలే కనిపిస్తున్నాయి. వాళ్ళకండి వాళ్ళకి ముక్కు ఇలా ఉందండి, వాళ్ళకి చెవులు ఇలా ఉందండి, వాళ్ళకి ఇది ఇలా ఉన్నాయి, ఏదో ఒకటి. అంటే అది చాలా పెద్ద దుర్గుణ యాక్చువల్లీ తప్పులు పట్టడం అనేది. ఎదుటి వాళ్ళలో మంచి చూడడం అనేది, కేవలం మంచి చూడడం అనేది మనం ధర్మరాజు వాళ్ళ దగ్గర లాంటి వాళ్ళ దగ్గర అంటే భక్తులకి ఉన్న గుణాలు ఏంటి అంటే అపేషునం అంటారు కృష్ణుడు భగవద్గీతలో. ఈ తప్పులు ఎన్నడం మీద ద్వేషం ఉండాలి. ఏంటి తప్పులు పట్టడం, తప్పులు పట్టడం అనేది. సమీక ఋషి సబ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ గుణాలు కలిగిన వాడు. సో రాజుది దోషం కింద పరిగణించట్లేదు, రాజు యొక్క మంచితనాన్ని అక్కడ చెప్పి ఇది నువ్వు చేయకుండా ఉండాల్సింది అంటున్నాడు. 47వ శ్లోకం. పాపరహితుడును భృత్యుడును రక్షణము నొసగుటకు అర్హుడును అగు రాజును శపించుట అనేది గొప్ప పాపము నొనరించిన వాడును బుద్ధిహీనుడు అయిన తన అనుభవ శూన్యుడైన పుత్రుని క్షమింపుమని సర్వవ్యాపి అయిన భగవానుని శమీకముని ప్రార్థించను. ఎందుకు అంటే ఇది చెయ్యడం వల్ల పుత్రుడికి కర్మ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు నిన్న మనం చూసాం కదండి, మన విలువ ఏంటి అంటే మన చేతిలో ఉన్నది ఏంటి అంటే మనం చేసే కర్మ ఒక్కటే, మిగతావేవి మన చేతిలో లేదు. ఎందుకు అంటే ఏంటి మనకి ఒక కోరిక వచ్చింది, దానికి తగ్గట్టు ఆ కోరిక శాంక్షన్ అవ్వాలి అంటే 5 కారణాలు. ఏంటవి? ఎవరైనా చెప్పగలరా? అధిష్టానం శ్లోకం చెప్పాలి అంటే శ్లోకం చెప్పేశారు. 5 కారణాలు చెప్పండి. అధిష్టానం శరీరం, అధిష్టానం అంటే శరీరం. తర్వాత చేసే కర్మ చేసేవాడు జీవుడు ఒకడు. జీవుడు అధిష్టానం, జీవుడు చేసే అది కరణం, ప్రకృతి భగవంతుడి శాంక్షన్. చేష్ట అంటే జీవుడు చేసే మన ప్రయత్నాలు. తర్వాత దైవం భగవంతుడి యొక్క శాంక్షన్. ఎవరైనా సరే ఇటు పరీక్షిత్ అని లేదా సమీకముడి ఋషి అనండి లేదా శృంగి అనండి, ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు తమ కర్మలకి మాత్రం బాధ్యులు అంటే ఆ బాధ్యత వహించాల్సిందే. ఇక్కడ మనం అతిపెద్ద ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన తప్పుని ఎలా భావించారు. సో సమీక ఋషి వెంటనే పుత్రుని క్షమించమని భగవంతుని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ఎందుకు అంటే చాలా పెద్ద పాపమే చేశాడు పిల్లవాడు. గొప్ప భక్తుడైన
రాజు ఎడ అపరాధం జరిగింది. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్ చెప్తానండి. విషమ పరిస్థితికి గురి చేసి పరీక్షిత్ మహారాజును భౌతికత్వం నుండి ఉద్ధరించుటయే శ్రీకృష్ణ భగవానుని సంకల్పమైనచో జరిగిన అపరాధమునకు బ్రాహ్మణ బాలుడే ఇందులకు బాధ్యుడు కావింపబడనన్న ప్రశ్న ఇచ్చట ఉదయింపవచ్చు. అంటే బాలుడు ఎలా శాపం, అన్ని భగవంతుడి యొక్క అరేంజ్మెంట్ అంటున్నాను కదా. భగవంతుడి యొక్క అరేంజ్మెంట్ లో మరి పాప ఈ పిల్లవాడు చేసింది ఏంటి, మనకి డౌట్ రావచ్చు. అపరాధము నునర్చినది బాలుడే అయినప్పుడు అతనిని సులభముగా క్షమింపవచ్చునని పలుకుట ఆ ప్రశ్నకు సమాధానము కాగలదు. కనుకనే శమీకముని ప్రార్థనము వెంటనే ఆమోదింపబడింది. కానీ ప్రపంచ కలాపములతో కలి ప్రవేశమునకు బ్రాహ్మణ వర్ణము మూకుముడిగా ఎందులకై జవాబుదారీ చేయబడినది ప్రశ్న తలెత్తినచు దానికి వరాహ పురాణం నందు సమాధానం అసలుబడినది. భగవానుని ఎడ విరోధ భావంతో వర్తించినను ఆ దేవదేవునిచే సంహరింపబడని దానవులు కలియుగ లాభమును పొందుటకై బ్రాహ్మణ వంశమునందు జన్మింపగలరని దాని యందు తెలుపబడినది. ధర్మాత్ములైన బ్రాహ్మణుల ఇంట జన్మించుట ద్వారా ముక్తి మార్గమున పురోగమించగలరని దానవులకు ఆ రీతి కరుణాంతరంగుడైన భగవానుడు అవకాశం వసగను. కానీ దురదృష్టవశాత్తు వారు తమకు లభించిన మహద్ అవకాశంను సద్వినియోగపరుచుకొనుటకు బదులు బ్రాహ్మణులుగా అగుటచే గర్వించి బ్రాహ్మణ సంస్కృతిని దుర్వినియోగపరచిరి. శమీకముని తనయుడే అటువంటి వారికి చక్కని ఉదాహరణము. శృంగి వలె మూర్ఖులు కారాదని మరియు తమ పూర్వజన్మపు దానవ లక్షణముల ఏడ సావధానులై ఉండవలెనని బ్రాహ్మణ బాలకులందరూ ఈ విషయమున హెచ్చరిక చేయబడుచున్నారు. మూర్ఖబాలుడైన శృంగి ఇచట భగవానునిచే క్షమింపబడినాడు. కానీ శమీకముని వంటి తండ్రి లేనట్టి ఇతర బాలురు ఒకవేళ బ్రాహ్మణ జన్మ వలన కలిగేది లాభమును దుర్వినియోగపరచినచో గొప్ప ప్రమాదమునకు గురి కావలసి వచ్చినది. సో యాక్చువల్లీ కలియుగంలో నేను మీకు గురువు గురించి చెప్పాను. నా టాపిక్ కలియుగంలో గురువు కింద జన్మించడం కానీ బ్రాహ్మణుడు కింద జన్మించడం కానీ చాలా రిస్క్ తో కూడుకున్న పని. అంటే ఈ పోస్ట్ లో ఉన్న వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. ఒక బాధ్యత గల పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే చాలా పెద్ద పోస్ట్ వచ్చింది అన్న సంబరంతో ఆనందంతో పాటు దానితో తగ్గ రిస్క్ ఉంటుంది కదా. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు అంటే చిన్నవాడు ఎవరైనా చిన్న స్థితిలో ఉన్నవాడు ఒక తప్పు చేశాడు అనుకోండి, దానికి చిన్న శిక్షతో అయిపోతుంది. బాధ్యత గల పొజిషన్ లో ఉండి చేశాడు అంటే అది చాలా పెద్ద అపరాధం కింద అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దితి గురించి కూడా అలాగే తనొక కశ్యప ప్రజాపతి భార్య. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాపతి అంటే ఏంటి, దానివల్ల ఒక సృష్టి జరగబోతుంది. సో జాగ్రత్త, బాధ్యత గల పొజిషన్. బ్రాహ్మణం అనేది ఒక పోస్ట్. సో ఇక్కడంటే ఈ పిల్లవాడు తండ్రి యొక్క గొప్పతనం వల్ల భగవంతుడు ప్రార్థిస్తా పిల్లవాడు అపరిపక్వత కాబట్టి క్షమించండి అని భగవంతుడు ప్రార్థిస్తే క్షమింపబడవచ్చు. కానీ అందరికీ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఇలాంటి అపరాధాల వల్ల ఇంకా ఎక్కువ, ఎక్కడ కూడా అంతేనండి. ఒక బ్రాహ్మణుడు అపరాధం చేస్తే తప్పు చేస్తే ఇంకా పెద్ద అపరాధం అవుతుంది. ఒక మామూలుగా వర్ణాశ్రమం బయట ఉన్నవాడు చేసిన అదే తప్పు బయట ఆశ్రమం వాడు చేసినా కూడా దాని యొక్క పనిష్మెంట్ వేరు, బాధ్యత గలవాడు చేసిన పనిష్మెంట్ వేరు. మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు అంటే పొజిషన్ వచ్చే కొద్దీ అది కత్తి మీద సామండి, ఇంకా జాగ్రత్తగా అడుగు వేస్తూ ఉండాలి. అత్యంత సహనశీలురైన భగవద్భక్తులు తాము అవమానింపబడినను, మోసగింపబడినను, శపింపబడినను, కలతకు గురి చేయబడినను, తిరస్కరింపబడినను, లేక చంపబడినను ప్రతిక్రియకు మాత్రం సిద్ధపడరు. సో అంటే శమీకముని తనకి కోపం రావట్లేదు,
యాక్చువల్లీ భక్తుల యొక్క లక్షణం ఏంటి అంటే వాళ్ళకి సహిష్ణుత అనేది ఒక అలంకారం. ఏదన్నా జరిగింది భగవత్ సంకల్పం, ఆ సహిష్ణుత అనేది అనుకోండి వెంటనే ఆ రియాక్షన్ అనేది, రియాక్షన్ వస్తుంది అంటే ఏంటి, మనకి రియాక్షన్ వస్తుంది అంటే మనం భగవత్ సంకల్పం మీద మనకి నమ్మకం లేదు. మనం అనుకుంటున్నాం అన్ని పెట్టుకుంటున్నాం, ఇది పెట్టుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం రోజు, కానీ భగవత్ సంకల్పాన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు. సో భక్తులు ఏం చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. తాము అవమానింపబడినను, మోసగింపబడినను, శపింపబడినను, కలతకు గురి చేయబడినను, తిరస్కరింపబడినను, ఈ స్థితి రానంత వరకు కీర్తనీయ సదా హరి, నిత్యము హరిధ్యానం అనేది జరగదండి. ఏంటి శ్లోకం గుర్తుందా మీకు? అమానినా మానదేనా కీర్తనీయ సదా హరి. ఓకే, సో భక్తుడు ఎలా ఉండాలి అంటే అమానినా. అమానినా అంటే గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. 2 పాయింట్స్. ఒకటి, తను ఎప్పుడు భగవంతుడి యొక్క సేవకుడు, ఏమాత్రం గర్వం లేనివాడు. కాబట్టి ఎవరి దగ్గర నుంచి కూడా రెస్పెక్ట్ ఆశించు. నేను భగవంతుడను, నేను సేవకుడను, నేను సేవకుడను, నేను సేవకుడును అన్న భావన ఉన్నవాడికి గర్వం ఉండదు కదా. గర్వం ఎవరికి వస్తుంది? నేను ఫలానా అనుకున్నప్పుడే గర్వం. నేను సేవకుణ్ణి అన్నప్పుడు ఆ గర్వం లేదు, ఓర్చుకుంటాడు. సహిష్ణుత. యుధిష్ఠిరుడు ఎంత అవమానం ఏం వచ్చినా కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే, అలాగే మన అనొచ్చు అయితే అయితే అలా అంటూనే పోతారా, అంటూనే ఉండొచ్చా మరి? ఎప్పుడైతే భగవద్భక్తులని ఎవరైతే అన్నారో అది వాళ్ళ కర్మ. ఇప్పుడు మొన్న మనం చెప్పాం కదా, రజనీ గారు అడిగినప్పుడు అది చదివాం. ఎవరి విమానం వాళ్ళదండి. మనం ఏంటంటే అన్ని విమానాలు మనం కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటున్నాం. అంటే వాడు నా వైపు ఎలా తప్పు చేయగలడు, వాడి విమానం వేరు, దానికి నడిపేవాడు వేరు, దానికి శిక్ష వేరు, దానికి మనతో సంబంధం లేదు. ఓకే, కర్మ ప్రకారంగా మనకు అవమానం వచ్చింది, దీనికి మనం ఎలా రియాక్ట్ అనేది మన ప్రజెంట్ కర్మ. వాడు ఎలా అన్నాడు అని నువ్వు మనం తిరిగి కొట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు అకౌంట్లో ఒక కర్మ వేయచ్చండి. అవునా? ఆలోచించండి యాక్చువల్లీ. కానీ ఇది మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకు మనం భాగవతుల కథలు వింటున్నాము అంటే ఇవన్నీ లక్షణాలు వాళ్ళకి సహజంగా ఉండేవి అండి. అంబరీషుడు చెప్పుండొచ్చు కదా దూర్వాసుడితో, అసలు నా తప్పేంటి, నేను వాళ్ళని అడిగాను, మా బ్రాహ్మణులు చెప్పారు నన్ను తులసి తీసుకోమని, తప్పచ్చు కదా. పోనీ వినయంగానే చెప్పి ఉండొచ్చు కదా, కాదు స్వామి క్షమించండి, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా డిస్కషన్ లేదు, అసలు రియాక్షన్ లేదు. భక్తులు సహిస్తారు. ఎవరు సహించరు? భగవంతుడు కానీ సహించాడు. భగవంతుడు ఊరుకోట అంటే తన భక్తులు మాట పడుతూ ఉంటే భగవంతుడు అలా కూర్చుంటాడండి. అసలు భగవంతుడికి ప్రమేయం లేకుండా వచ్చేసింది సుదర్శన చక్రం. ఆ భూతాన్ని వధించడమే కాకుండా దూర్వాసుని తనుకోవడం కూడా మొదలెట్టింది. సో సహిష్ణుత ఉండాలి. సహిష్ణుత అనేది చాలా గొప్ప అలంకారం. సో ఎవరైతే ఈ అలంకారం కలిగి ఉన్నారో వాళ్ళు కీర్తనీయ సదా హరి, తృణాదపి సునీత తరోరపి సహిష్ణున. అన్ని ప్రతి చోట మనకి ఏమక్కలేదండి. ఒక నీతి శాస్త్రం తీసుకోండి, నీతి శాస్త్రాలు ఏం చెప్తారు? తరువుకి భూదేవికి ఉన్నంత క్షమాగుణం ఉండాలి, హరే కృష్ణ. ద్రౌపది కూడా ఉప పాండవులను అశ్వత్థామ కూడా ఎంతో సహనంతో క్షమించగలగడం అనేది గొప్ప. అప్పుడు భగవంతుడి దృష్టిలో పడతాం. మనం ఏంటంటే మనం ఏమంటారు, మన రియాక్ట్ అయ్యి మన యొక్క గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటాం. ఓకే, కానీ గుర్తింపు ఎక్కడ ఉంది? తగ్గిపోవడంలో ఉంది. మన రియాక్ట్ అవ్వకపోవడంలో గుర్తింపు ఉంది. ఓకే, భగవంతుడి దృష్టి అప్పుడు పడుతుంది. అయితే మనం ఆలోచించుకోవాలి, ఎవరి దృష్టి మన మీద పడాలి, ఎవరి దగ్గర మనకి గుర్తింపు కావాలి. ఇది చాలా గొప్ప, ఇది అభ్యాసం చేతే వస్తుంది.
మనం ఉండే పరిస్థితిలో అంటే ఒక స్థితి నుంచి వస్తున్నాం మనకు అర్థం అవుతుంది, ఓహో ఇది కరెక్ట్. కానీ మళ్ళీ నెక్స్ట్ స్టేట్లో నెక్స్ట్ వెంటనే ఎవడో వచ్చి వెంటనే రియాక్ట్ అయిపోతాం. కానీ ఈ ఎప్పుడైతే భగవద్గీత భాగవతాలు చదువుతున్నామో ఇది వృధా అవ్వదు. ఇది ఏం చేస్తుంది, వచ్చేసి ఉండొచ్చు మాట, కానీ అప్పుడు దాని గురించి ఆలోచిస్తాం మనం. అరే అవును చెయ్యకూడదు అనుకున్నాను కదా, అనుకోకుండా ఇలా వచ్చేసింది. పోనీ ఈసారి భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు. భగవంతుడు ఏం చేస్తాడు అంటే షేప్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆశ్రయించామో ఆ గుణాలన్నీ షేప్ అవుతూ ఉంటాయి. దుర్గుణాలు అంటే గ్రాడ్యువల్ గా అవి వెళ్ళిపోతాయి. అయితే మన ప్రయత్నం అందులో ఉండాలి. ఇది ఈ శ్లోకం కూడా దానికి సపోర్ట్. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున. తరోరపి సహిష్ణున అని ఎందుకన్నా, అది రాళ్ళు విసిరినా పళ్ళు ఇస్తుంది, సహించుకుని ఉంటుంది. ఓకే, మోసగింపబడిన, శపింపబడినను, కలతకు గురి చేయబడినను, తిరస్కరించబడినను, లేక చంపబడినను ప్రతిక్రియకు మాత్రం సిద్ధపడరు. ఎవరు? భగవద్భక్తులు. వాళ్ళకి ఆ సహనం అనేది ఆభరణం. ఆ విధంగా ఋషి తన పుత్రుడు ఉనర్చిన పాపమునకు మిగుల చింతించను. రాజుచే ఉనర్చబడిన అవమానమును అతడు ఏమాత్రము గంభీరమైనదిగా భావించలేదు. సో అంటే రాజుది పక్కన పెట్టేశాడు అసలు. అరే ఇప్పుడు ఈ పుత్రుడు, నా పుత్రుడు ఇప్పుడు తప్పు చేశాడే అంటే వాళ్ళు చేసిన తప్పు ఎప్పుడు కూడా మర్చిపోరు. మళ్ళీ నేను నీ తప్పు వదిలేశాను కదా, వాళ్ళు నా తప్పు కూడా వదిలేయండి కాదు, అరే నేను ఈ తప్పు చేశాను, అదే భావన. ఓకే, సాధారణంగా సాధువులైన వారు ఇతరులచే భౌతిక జగపు ద్వంద్వములు కలిగించని పడినప్పటికీ ఎన్నడూనూ కలత చెందరు. అలాగునని ఆధ్యాత్మికంగా నియుక్తులైన కారణమున లౌకిక విషయములందును రమింపరు. సో రెండు ఉన్నాయి వాటికి. లౌకిక విషయాల యందు ఆసక్తి ఉండదు, కలతలకి వాటికి రియాక్షన్ అంటే రియాక్ట్ అవ్వరు. సహనంతో వాడు దాన్ని అన్ని భగవత్ సంకల్పంతో. విదురుడు కూడా కామ్గా వెళ్ళిపోయాడు, అవమానింపబడ్డాడు, కామ్గా వెళ్ళిపోయాడు. ఓకే, సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ద్రౌపది అంత గొప్ప తప్పుని ఆవిడ క్షమించగలిగిందండి. అశ్వత్థామ చేసిన తప్పు చిన్న తప్పు కాదు. 5 పుత్రులు వీరులు నిద్రపోతున్నప్పుడు పిల్లలు వాళ్ళని శిరస్సులు ఖండించేశారు. అలాంటి అశ్వత్థామను ఆవిడ క్షమించగలిగింది. 19వ అధ్యాయం. శ్రీ సూత గోస్వామి పలికెను, నిరపరాధియు తేజస్వియు అయిన బ్రాహ్మణుని ఎడ తానొనర్చిన కార్యము హేయమును అనాగరికమును అయి ఉన్నదని గృహమునకు మరలి వచ్చుచు రాజు భావించను. తత్ఫలితముగా అతడు విచారగ్రస్తుడైన. సో ఇక్కడ శమీకముని అలా ప్రవర్తించాడు, క్షమింపమని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఏది? తన తప్పు. తన అంటే తన పుత్రుడు చేసిన తప్పు. ఇక్కడ రాజు పరీక్షిత్ ఆలోచిస్తున్నాడు, అరే మనం అంత ముని ధ్యానంలో ఉన్నప్పుడు మనని తప్పు చేసేసామి. ఓకే, మానదేనా అని ఇందాక చెప్పానా, అమానినా మానదేనా. అమానినా అంటే గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయకపోవడం, కానీ మానదేనా అంటే ప్రతి ఒక్కళ్ళని గౌరవించడం, ప్రతి ఒక్కళ్ళ యందు మాత్రం సద్భావన ఉండాలి. మన యందు వాళ్ళకి సద్భావన లేకపోయినా సహించుకోవాలి. ఓకే, సో అతడు విచారగ్రస్తుడు అంటే అయ్యో తప్పు జరిగిపోయింది అని బాధపడుతున్నాడు. పరీక్ష మహారాజు తలచును, భగవన్ నిర్దేశములను తిరస్కరించిన కారణమున త్వరలోనే ఏదో కష్టము నన్ను చుట్టుముట్టగలదని నేను ఊహించుచున్నాను. కానీ అట్టి ఆపద శీఘ్రమే కలుగవలెనని నేను ఎటువంటి దాపరికము లేకుండా కోరుకుంటున్నాను. దాని ద్వారానే ఉనరించిన పాపకర్మ ఫలము నుండి నేను ముక్తుడనై మరలా అట్టి పాపకార్యమును చేయకుండును. యాక్చువల్లీ ఒక తప్పు చేస్తే, పాపం చేస్తే పనిష్మెంట్ ఎందుకండి పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ఒక పిల్లవాడు తప్పు చేశాడు, ఏదో దొంగతనం చేశాడు, వాడిని కొట్టామో లేదా తీసుకెళ్ళి జైల్లో పడేయడంలో ఉద్దేశం ఏంటి? వాడు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉన్నాడు, అంతేనా ఉద్దేశం? అంటే ఏంటి? వాడిలో ఆ మార్పు రావాలి. ఓకే, ఇందులోనే మనం ఈ కుంజర శౌచం గురించి తర్వాత వస్తుంది మనకి 6వ చాప్టర్లో.
అంటే కేవలం వెళ్ళి ఉత్తి ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ పాపం చేయడం వల్ల లాభం లేదు. నిజంగా ప్రాయశ్చిత్తం కాదు, కావాల్సింది ఏంటి? పశ్చాత్తాపం. రెండు వేరే వేరే వర్డ్స్. పశ్చాత్తాపం ఏంటి? పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో ఆ పాపం అక్కడ కడుక్కుపోతుంది. కానీ పశ్చాత్తాపం ఎలా ఉండాలి? ఓహో, నేను ఇప్పుడు పశ్చాత్తాపడితే పాపం కడుక్కుపోతుంది కాదు. పరీక్షిత్ ఏమంటున్నాడు? నేను ఖచ్చితంగా తప్పు చేశాను, దీనివల్ల ఏదో ఒక శిక్ష వస్తుంది, సో నాకు ఆ శిక్ష వెంటనే రానివ్వు. అది యాక్చువల్ పశ్చాత్తాపం. ఎప్పుడైతే పరీక్షకి ఆలోచన వచ్చిందో యాక్చువల్లీ ముని మీద వేసిన శాపం అక్కడికి కొట్టుకుపోయింది, అక్కడికి అయిపోయింది. ఎందుకు అంటే పనిష్మెంట్ ఎప్పుడు దేనికి? పాప ఎందుకు అనుభవించాలి? ఆ మార్పు తేవడానికి, ఆ పని చేయకుండా మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉండడానికి. సో ఎప్పుడైతే ఇలాంటి పశ్చాత్తాపం ఉందో అది యాక్చువల్లీ అక్కడ అయిపోయింది. కానీ పరీక్షిత్ ఏమని నిజంగా కోరుకుంటున్నాడు భగవంతుడిని, స్వామి నాకు దీనికి శిక్ష వెయ్యి. మనం ఎంతసేపు మన పొజిషన్ ఏంటి? స్వామి నా శిక్ష కొట్టేయి, స్వామి నా శిక్ష కొట్టేయి. ఇది పశ్చాత్తాపం అవ్వదు. లేదా మనం కనుక్కుంటున్నాం, ఓకే ఇది చేస్తే నా పాపం కడుక్కుపోతుంది, కానీ లోపల భావన మారట్లేదు. సో ప్రాయశ్చిత్తంతో పని అవ్వదు. కేవలం భక్తి ఒక్కటే అని అక్కడ మనకి సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే భగవద్భక్తులకి నిజమైన పశ్చాత్తాపం ఉంటుంది. గుణరీత్యా వాళ్ళు తప్పు చేయడం అనేది జరగచ్చు. గుణరీత్యా, కర్మరీత్యా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం ఇప్పుడే చూసాం కదా, ఎన్నో కారణాలు ఉంటాయి ఒక పని జరగడం వల్ల. అందుకే ఏంటి అపిచేత్సు దురాచారం అంటే అతి దురాచారం చేసినా కూడా నా భక్తుడు సాధువు కిందే పరిగణింపబడాలి. ఎందుకు? క్షిప్రం భవతి ధర్మాత్మ. వాడు అతి త్వరగా వాడు ధర్మాత్ముడు అయిపోతాడు. ఎందుకంటే వాడు పశ్చాత్తాపడతాడు. వాడు చేసేసాడు, గుణరీత్యా పరిస్థితుల్లో చేశాడు, కానీ దాన్ని పశ్చాత్తాపడి దాని నుంచి బయటపడతాడు. పశ్చాత్తాపం అంటే ఏంటి అనేది ఈ శ్లోకం. ఓకే, అట్టి ఆపద శీఘ్రమే కలుగవలనని నేను ఎటువంటి దాపరికం లేకుండా కోరుకొనుచున్నాను. దాని ద్వారానే వరనించిన పాపకర్మ ఫలము నుండి నేను ముక్తుడనై మరలా అట్టి పాపకార్యము చేయకుండా, అప్పుడే కదా నేను మళ్ళీ ఈ పాపాన్ని చేయవలసిన నాకు పనిష్మెంట్ కావాలి అని నేను కోరుకుంటున్నాను. బ్రాహ్మణులను భగవద్భక్తిని గోరక్షణమును నిర్లక్ష్యపరిచిన కారణమున నేను అనాగరికుడును మరియు పాపిని అయి ఉన్నాను. అందుచే నా రాజ్యము బలము సంపదలన్నీను బ్రాహ్మణ కోపాగ్నిచే శీఘ్రమే భస్మీపటలము కావాలని నేను వాంఛించుచున్నాను. దాని వలన భవిష్యత్తులో నేను అట్టి అమంగళకర లక్షణములచే నిర్దేశితుడను కాకుండును. మరి ఎలాంటి పశ్చాత్తాపమో చూడండి. తన రాజ్యం అంటే నేను చేసింది చిన్న తప్పు కాదు. శమీకముని ఏమంటున్నాడు? అసలు తప్పే కాదు. కానీ ఇటుపక్క పరీక్షిత్ ఏమంటున్నాడు? ఇంత తప్పు చేసేసాను నేను. ఓకే, తేడా అర్థమవుతుంది. అతడు భక్తుడే, శమీకముని భక్తుడు. ఎందుకు? తనకు వచ్చిన అవమానం కానీ ఏది అతడు రియాక్షన్ లేదు. ఇటు పరీక్షిత్ చేసిన తప్పుకి ఎలా ఫీల్ అవుతున్నాడు? అరే ఇంత తప్పు చేశాను నేను, బ్రాహ్మణుడ అపరాధం చేసేసాను, నా మొత్తం రాజ్యలక్ష్మి, మొత్తం రాజ్యం అంతా దగ్ధం అయిపోగల అంతటి పాపాన్ని నేను చేశాను. ఓకే, సో భవిష్యత్తులో అమంగళకరం జరగకూడదు అంటే ఈ తప్పుకి నేను శిక్ష అనుభవించాల్సిందే. ఓకే, పరీక్షిత్ మహారాజు ఆ విధంగా పశ్చాత్తాపం చెందుచుండగా ముని బాలకుడు ఒసగిన శాప కారణమున తక్షకుని కాటుచే కలుగునున్న తన మృత్యువును గూర్చిన వార్తను వినను. అది ఐహిక విషయముల ఎడ విరక్తికే కారణము కానున్నందున దానిని అతడు శుభ వార్తగా అంగీకరించును. ఓకే, సో ఎప్పుడైతే ఈ విధంగా పశ్చాత్తాపం చెందుతున్నాడో ఈ ముని బాలకుడు శాప కారణము. ముని బాలకుడు శాపం శపించాడు అన్నది యాక్చువల్లీ శృంగి అక్కడ ఇది ఇక్కడ వచ్చిందా అండి? అంటే శమీకముని ఏం చేశాడు అంటే, మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఒకసారి శాపం అన్న ఒక నోటి నుంచి మాట బయటకి వచ్చేసిన బాణాన్ని విడిచిన అది వెనక్కి తీసుకోవడం అనేది సాధ్యం కాదు. దాని ఫలితం అది వెళ్ళి టార్గెట్ ని తగులుతుంది ఖచ్చితంగా. ఓకే, సో దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది అవ్వదు. సో శమీకముని ఏం చేశాడు అంటే తన శిష్యులతో
ఇలాంటి శాపం నీకు కలిగింది అని రాజుకి చెప్పిరండి అని శమీకముని తన శిష్యులని పంపించాడు. సో ఎప్పుడైతే రాజు ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడో తనకి ముని బాలకుడి యొక్క శాపం అనేది అర్థమైంది. శాపం అర్థమైన తర్వాత ఏమైంది, ఏం చేశాడు పరీక్షిత్, దానిని అతడు శుభవార్తగా అంగీకరించను. ఓకే, సో మనం ఒకే శిక్ష కావాలి, పరీక్షిత్ అలా అన్నాడు అని శిక్ష రాగానే ఏదో స్వామిని అన్నానే అనుకో, అంటే ఏంటి నిజంగా నువ్వు శిక్షిస్తావా? కాదు, పరీక్షిత్ దాన్ని శుభవార్త కింద తీసుకున్నాడు. ఎందుకంటే తను నిజంగా అది పశ్చాత్తాపం అంటే. పశ్చాత్తాపం అంటే తను చేసిన తప్పు తెలుసుకోవడం, మళ్ళీ చేయకుండా ఉండడానికి శిక్ష కోరుకున్నా శిక్ష రాగానే అతడు శుభప్రదం కింద జీవించాడు. ఎందుకు అంటే ఇప్పుడు భక్తుడు బ్రాహ్మణుడి కంటే ఎక్కువ అండి, బ్రాహ్మణుడి కంటే ఎక్కువ శక్తి ఉన్నవాడు భక్తుడు, అందులో అంటే డౌటే లేదు. ఒక ముని బాలకుడు ఇచ్చిన శాపానికి ప్రతి శాపం పరీక్షిత్ ఇవ్వగలరు. అంటే అది పెద్ద విషయం కాదు పరీక్షిత్. భక్తుడికి ఎందుకంటే భక్తుడి మాట భగవంతుడు కాపాడుతాడు. యాక్చువల్లీ భక్తుడికి అంత పవర్ ఉంటుంది. ఓకే, సో దాన్ని తిప్పి కొట్టడం కానీ లేదా కృష్ణ నన్ను రక్షించు ఈ శాపం నుంచి అని కూడా అడగట్లేదు ఎక్కడక్కడ పరీక్షిత్. ఓకే, సో ఒకటి దాన్ని ఆనందం కింద తీసుకుని, ఎందుకు అంటే ఓకే ఇది నన్ను ఇప్పుడు ఈ భౌతిక బంధాల నుంచి బయటపడేయడానికి నాకు సోహదపడుతుంది, అంటే సాయపడుతుంది, కాబట్టి ఆ వార్తని శుభవార్త కింద అతడు తీసుకున్నాడు. ఓకే, ఆధ్యాత్మిక స్థితి ద్వారానే నిజమైన ఆనందం లభింపగలదు. కృష్ణధామమును చేరుట ద్వారానే మనుజుడు అట్టి జనన మరణ పరంపరను ఆపగలడు. ఈ భౌతిక జగమునందు అత్యంత ఉన్నతమైన బ్రహ్మలోకమును పొందినను మనుజుడు జన్మ మృత్యువులను తప్పించుకొనలేడు. ఈ విషయము తెలిసినప్పటికీ మనము పూర్ణత్వ మార్గమును చేపట్టకున్నాము. పూర్ణత్వ మార్గము ద్వారా మనుజుడు సర్వ విధములకు భౌతిక ఆసక్తుల నుండి విడివడి భగవద్ధామమున ప్రవేశించుటకు అర్హుడగుచున్నాడు. అనగా భగవద్ధామమును చేరుటకు పేదరికమునుందన్న వారు ఐశ్వర్యవంతుల కన్నను అధిక పాత్రులై ఉన్నారు. పరీక్షిత్ మహారాజు పరమ భాగవతోత్తముడు మరియు కృష్ణధామమున ప్రవేశించుటకు చక్కని యోగ్యత కలిగిన వాడు అయినప్పటికీ ప్రపంచ చక్రవర్తిగా అతడు కలిగి ఉన్నటువంటి ధన సంపత్తులు మొదలగునవి ఆధ్యాత్మిక జగత్తునందు భగవాను నిత్య సహచరులలో ఒకనిగా పరిపూర్ణమగు స్థానమును పొందుటకు అతనికి అవరోధములై ఉన్నది. కనుకనే కృష్ణ భక్తునిగా అతడు బ్రాహ్మణ బాలుడు శాపమొసగుటను వరముగా భావించను. భక్తులు ఎప్పుడు అతనికి భక్తులు తమ తమ కర్తవ్యాన్ని చేస్తూ ఉన్న భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా వాళ్ళకి భక్తులు కాబట్టి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళే యోగ్యత ఉంది. అంత ఉన్నా కూడా అతడు ఎందుకు దీన్ని వరం కింద తీసుకున్నాడు అంటే ఇది ఒక అవకాశం కింద తీసుకుని అతడు పుత్రుడికి అప్పచెప్పి ఇంకా పూర్తిగా తను భగవద్ధ్యానంలో భగవద్ధామాన్ని చేరుకోవడానికి ఇది గొప్ప అవకాశం. కాబట్టి అతడు శుభవార్త కింద తీసుకున్నాడు దాన్ని. ఒసగబడిన శాపము వివేకరహితము అయినప్పటికీ సాంఘిక రాజకీయ కార్యములు రెండింటి నుండి అతనికి విరక్తిని కలుగజేయటయే అందుకు కారణం. జరిగిన సంఘటనకు వగచిన పిమ్మట శమీకముని సైతము తన వంతు కర్తవ్యంగా ఆ వార్తను రాజుకు తెలియజేశాడు. తద్వారా రాజు భగవద్ధామంను చేరుటకు తగిన ఏర్పాట్లు చేసుకొనగలడని అతడు భావించను. తన మూర్ఖపుత్రుడగు శృంగి శక్తిమంతుడైన బ్రాహ్మణ బాలుడు అయినప్పటికీ అనవసరంగా శాపము నొసగుట ద్వారా ఆధ్యాత్మిక శక్తిని దుర్వినియోగపరిచినని అతడు రాజుకు కబురు పెట్టను. ముని మెడలో మృతి సర్పమును హారముగా వేయుట మరణ శాపము నొసగుటకు తగినంత కారణము కాకున్నను శాప నివారణ మార్గము లేని కారణమున వారం రోజులలో మృత్యువును ఎదుర్కొనుటకై సిద్ధమగుటకు పరీక్షిత్ మహారాజునకు విషయము ఎరిగించబడను. యాక్చువల్లీ ఫలానా టైంలో మృత్యువు రాబోతుంది అని తెలుసుకోవడం మహా గొప్ప వరం అండి. అంటే కనీసం అప్పటికైనా అన్ని కట్టేసి భగవంతుడి మీద ధ్యానం, అదొక గొప్ప అవకాశం కింద భక్తులు కూడా అంతే.
ఇది చాలా ఒక గొప్ప వరం కింద భావించి అప్పటి వరకు కూడా వాళ్ళకు వచ్చిన భయం లేదు. వాళ్ళు భౌతిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నా మనసు పూర్తిగా కృష్ణార్పితమై ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చిన భయం లేదు. కానీ ఎప్పుడైతే ఇలాంటి అవకాశం వచ్చిందో వాళ్ళు ఏం చేస్తారు? ఓ ఫైన్, నేను ఎక్కడ ఈ మాయలో మళ్ళీ పడిపోతాను అని భగవత్ సంకల్పం ఇది. సో నాకు ఇంకొక మరింత గొప్ప అవకాశం భగవంతుడు ఇస్తున్నాడు అని పరీక్షిత్ మహారాజు భావిస్తున్నాడు అనమాట. శమీకముని పరీక్షిత్తు ఇరువురును ఆత్మదర్శులైనట్టు వారు. శమీకుడు యోగి కాగా పరీక్షిత్తు కృష్ణ భక్తుడై ఉన్నాడు కనుకనే ఆత్మానుభవ విషయమున వారిరువురి నడుమ ఎట్టి భేదము లేదు. మృత్యువు ఎదుర్కొనుటలో వారిలో ఎవరునూ భయమును చెంది ఉండలేదు. పరీక్షిత్ మహారాజు ముని చెంతకేగి అతని క్షమార్పణను కోరి ఉండేది వాడే. కానీ ఆసన్నమైన మృత్యువును గూర్చిన విషయమును అత్యంత పశ్చాత్తాప హృదయంతో శమీకముని తెలియజేసి ఉన్నందున తన దర్శనముతో అతనికి మరింత సిగ్గును కలిగించరాదని పరీక్షిత్తు భావించెను. తత్కారణమున అతడు ఆసన్నమైన మృత్యువును ఎదుర్కొని కృష్ణధామమును చేరుటకే నిర్ణయించుకున్నాను. ఒక శ్లోకం కానీ ఒక ఇన్సిడెంట్ మనకు అర్థం అవ్వాలి అంటే ఆచార్యుల ఎక్స్ప్లెనేషన్ ఎందుకు కావాలో మనకి ఇక్కడ అర్థమవుతుందండి. జరిగింది ఇంతే అనుకుంటాము. ఓకే, సో పరీక్షిత్ నిజమే కదా వచ్చి చెప్పాడు, ముని శాపం ఇలా అయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి శమీకముని క్షమించమని అడుగుండొచ్చు కదా. ఒకటి ఏంటి, పరీక్షిత్ అదొక గొప్ప అవకాశం కింద తీసుకున్నాడు. రెండోది, తను ఇప్పుడు వెళ్తే శమీకముని తను చెప్పంపించాడు అంటే ఏంటి, ఆల్రెడీ శమీకముని బాధపడుతున్నాడు జరిగిన కారణం చేత. సో ఇప్పుడు తను వెళ్ళి శమీకముని ఇబ్బంది పెట్టడమే అవుతుంది. ఓకే, సో అతడు ఆ పని చేయలేదు. ఓకే, శమీకముని కూడా ఎలా ఆలోచించాడో చూడండి. సరే ఇప్పుడు చేయడానికి ఏం లేదు, సరే తను మరణానికి ప్రిపేర్ అవుతాడు. ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఇంకొంచెం సీరియస్నెస్ వస్తుంది స్టూడెంట్స్కి. మనకి అర్థమైందా లేదా? ఎప్పుడో వస్తుంది పరీక్ష, ఎప్పుడైనా పెట్టచ్చు అంటే చదువుతూ ఉంటారు, ఎప్పుడు పడతారో తెలియదు అని చదువుతూ ఉంటారు. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ కొంచెం కొంచెం ఉన్న సైడ్ ఏమంటారు సైడ్ అట్రాక్షన్లు అన్ని కూడా పక్కన పెట్టేసి ఓకే కూర్చుని డేట్ వచ్చేసింది దగ్గరికి. ఓకే, ఇప్పటి వరకు చేసిందంతా కూడా ఈ సమయం ఇంకా ఇంకా ముఖ్యమైనది అని ఇప్పుడు కూర్చొని చదువుకుంటారు కదా. సో పరీక్షిత్ అలా దాన్ని అవకాశం కింద తీసుకున్నాడు. ఓకే, జన్మ మృత్యు భరితమైన భౌతికత్వము నుండి బయటపడుటకు లేదా భగవద్ధామమును చేర సిద్ధమగుటకు మానవ జన్మము ఒక చక్కని అవకాశమై ఉన్నది. కనుకనే వర్ణాశ్రమ ధర్మమునందు ప్రతి స్త్రీ పురుషుడు ఈ ప్రయోజనార్థమే శిక్షణము గరుపబడుదురు. ఈ వర్ణాశ్రమ ధర్మమునకే సనాతన ధర్మమని పేరు కలదు. భగవద్ధామమును తిరిగి చేరుటకు ఈ పద్ధతి మానవుని సంపూర్ణముగా సిద్ధం కావించుచున్నది. కనుకనే గృహస్థుడైన వాడు జ్ఞానార్థమై వానప్రస్థునిగా అరణ్యమునకు ఏగవలెనని, ఆ పిదప అనివార్యమగు మృత్యువు సంభవింపక మునుపే సన్యాసమును గ్రహింపవలెనని నిర్దేశింపబడుచుండును. తన మృత్యువార్తను 7 రోజులకు పూర్వమే తెలుసుకొనగలిగిన పరీక్షిత్ మహారాజు నిక్కముగా అదృష్టవంతుడు. సర్వులకు మృత్యువు అనివార్యము అయినప్పటికీ సామాన్యునికి మాత్రము దానిని గూర్చిన ప్రత్యేక సమాచారము లభింపబోదు. మూర్ఖజనులు మృత్యువునకు సంబంధించిన నిశ్చితమైన విషయమును మరచి భగవద్ధామమును చేర సన్నిధులు కావలసిన తమ ధర్మమును నిర్లక్ష్యపరుతురు. జంతు లక్షణములే అయిన తినుట, త్రాగుట, భోగించుట వంటి వాటితో వారు తమ జీవితమును నాశనము కావించుకొనుదురు. బ్రాహ్మణ సంస్కృతిని, కృష్ణ భక్తిని, గోరక్షణమును నశింపజేయవలనడి పాప కోరిక కారణముననే కలియుగ జనులు ఇటువంటి బాధ్యతారహితమైన జీవితమును అవలంబింతురు. ఈ 3 ముఖ్య నియమములకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వచ్చును. ఈ 3 అంశములను పురోగమింపజేయుటకు ప్రభుత్వము తగినంత ధనమును వెచ్చించి తద్వారా మృత్యు సన్నద్ధులగుటకు జనులను జ్ఞానవంతులను చేయవలెను. ఆ విధంగా ఒనర్చడి రాజ్యమే నిజమైన సంక్షేమ రాజ్యమై ఉన్నది. కనుక భారతదేశము మానవ జన్మ యొక్క చరమ లక్ష్యమైన భగవద్ధామమును గూర్చిన జ్ఞానము
ఏమాత్రము లేనటువంటి ఇతర లౌకిక రాజ్యములను అనుకరించుటకు బదులు ఆదర్శనీయుడకు చక్రవర్తి అయిన పరీక్షిత్ మహారాజును అనుసరించుట పరమోత్తమము. భారతదేశ నాగరికతకు సంబంధించిన ఆదర్శముల పతనము భారతదేశమునందే కాక ఇతర దేశములందును సాంఘిక జీవన పతనమునకు దారి తీసినది. అంటే చాలా గొప్ప అదృష్టం ఏంటి అంటే ఈ సనాతన ధర్మం ఉన్న దేశంలో మనం జన్మించడం. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆత్మతత్వం గురించి మాట్లాడుతుంది. ఎటు తిరిగి వచ్చే మృత్యువు గురించి కాకుండా ఆత్మతత్వం గురించి, అంటే ఎటు తిరిగి వచ్చే మృత్యువుని శాశ్వత పరిష్కారం అనేది ఈ ఆత్మజ్ఞానంలో ఉంది. కానీ జనరల్ గా మనం చూస్తే ఏంటి అంటే ఇతర దేశాల వైపు ఎంత సైంటిఫిక్ గా అడ్వాన్స్ అయ్యి ఉంది, ఎంత ఇలాంటి అవకాశాలు, దానికోసం మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. ప్రభుపాద వారు కూడా వెళ్ళలేదా అని అడగచ్చు. ప్రభుపాద వారు ఎందుకు చెప్పారు అంటే సనాతన ధర్మం యొక్క అసలు ధర్మం ఏంటి అన్నది వాళ్ళెవరూ తెలుసుకోలేకుండా ఉన్నారు. ఓకే అని ఒక బ్రిడ్జ్ కట్టారు. సనాతన ధర్మాన్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళే ప్రయత్నం. మనం ఏం చేసామంటే ఎలాగో బ్రిడ్జ్ కట్టారు కదా అని అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుంటున్నాం. మళ్ళీ మనం బ్రిడ్జ్ కట్టేశారు కదా, ఎలాగో బ్రిడ్జ్ కట్టిన ఉద్దేశం లేదు. ఎందుకు అసలు విదేశం వెళ్ళాలి? యాక్చువల్లీ మీకు తెలుసా అండి, సముద్రం కనుక దాటితే చాలా కార్యక్రమాలకి వాడు అర్హుడు కాడు. సన్యాసి అన్నవాడు అసలు సముద్రం దాటాడు. ఇప్పటికి కూడా చాలా కుటుంబాల్లో ఉంది, వీడు ఫారిన్ వెళ్ళొచ్చాడు వీడిని బయట కూర్చోబెట్టండి అంటారు. ఓకే, మధ్యలో ఆ సంప్రదాయం ఉంది. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అంత పూజ జరుగుతుంటే నువ్వు లోపలికి వెళ్ళట్లేదు ఏంటి అంటే వాడు లోపలికి రానివ్వట్లేదు అనిత. ఒక్కసారి ఏదో వెళ్ళొచ్చాను నేను అమెరికాకి, నేను పనికిరాను అన్నారు. సో అప్పుడు తెలియదు నాకు. కానీ ప్రభుపాద వారు ఏం చేశారు, వెళ్ళారు. ఎందుకు అంటే ఆ ఉద్దేశం వేరు. ఓకే, ఎప్పుడైతే ఉన్నత ఆశయం వచ్చిందో చిన్నవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇవ్వవలసిన జ్ఞానం ఏంటి? ఆత్మజ్ఞానం. ప్రభుపాద వారు చెప్తారు ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఈ జ్ఞానం గురించి మాట్లాడట్లేదు. ఎంతో పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మనం ఫారిన్ వెళ్ళి చదువుకుంటున్నాం. ఎందుకు చదువుకుంటున్నాం? కేవలం ఈ శరీరం గురించి హయ్యర్ నాలెడ్జ్ కోసం. ఆత్మతత్వం గురించి తెలుసుకోవడానికి మొత్తం ప్రపంచం భారతదేశం రావాలి, సనాతన ధర్మానికి రావాలి. ఆత్మతత్వం నిజంగా ఉన్నత విద్య కావాలి అంటే ఇక్కడే ఉన్నది. మనం చెప్పుకుంటున్నాం ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్ళారు, విదేశాల్లో ఉన్నత విద్య లేదు. ఈ ఉన్నత విద్యను అక్కడికి తీసుకెళ్ళడం కోసం ప్రభుపాద వారు, అయితే ప్రభుపాద వారి యొక్క ఆ సేవ వల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఉన్నత జ్ఞానం అనేది లభ్యం అవుతుంది. భక్తులు అన్ని చోట్ల ఉన్నారు. సో ఎక్కడ ఉన్నాము, వానప్రస్థానానికి వెళ్ళాలా అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు మనం ఏంటి అంటే అయితే మెంటలీ మనం ఆ స్థితికి రావాలి. నేను ఇంకా ఈ స్థితిని చేరుకున్నాను, ఓకే, ఇంకా అతి దగ్గరలో ఉన్నాను. ఏం చేయాలి? ఎగ్జామ్ దగ్గరకు వస్తే కొద్దీ ఏమవ్వాలి? మన సీరియస్నెస్ పెరగాలి. పక్కన సైడ్ ట్రాక్లు సినిమాలు చూడడం అన్నీ మానేస్తాం కదా ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ. ఆటలు మానే, ఇంకా చాలా ఆడుకుంది అంటాం. ఇంకా చాలా ఆటలు ముందు ఎగ్జామ్కి ఆడుకున్నన్ని రోజులు ఆడేవి, ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ వచ్చేస్తుంది. సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ మనకి ఆ సీరియస్నెస్ పెరగాలి. ఓకే, మొన్న మాధవి గారు ఒక ప్రశ్న అడిగారు గురువు గురించి. ఓకే, గురువు వెళ్ళిపోతాడు, మనకు ఎన్నో జన్మలు మనం తీసుకోకుంటాం, మన పరిస్థితి ఏంటి? ఓకే, సో నిన్న గుడికి వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్న అక్కడ ఇంకొకళ్ళు చర్చించుకుంటున్నారండి. సో అప్పుడు మా శిక్షా గురించి కలవడం అయింది. సో ఆవిడ చెప్తున్నారు, నాకు యాక్చువల్లీ బెంగ వచ్చింది, నేను గురువు గారికి లెటర్ రాశారు. ఆవిడ జయప్రతాప్ మహారాజ్కి లెటర్ రాశారు. మహారాజ్, నేను ఒక్క జన్మలో నేను ఇప్పుడు వెళ్ళలేను కదా కృష్ణుడి దగ్గరికి, అనేక జన్మలు ఎత్తుతాను, కానీ నేను వచ్చేటప్పటికి మీరు ఉండరు కదా, మరి నా పరిస్థితి ఏంటి? ఇదే ప్రశ్నైనా మనం చర్చించుకున్నాం. అయితే మహారాజు భక్తులు ఇంకా దయావంతులండి. అతను ఏం చెప్తున్నారు అంటే ప్రతి ఒక్క నా శిష్యుడు ఈ జన్మలో బయటపడాలి అని రూల్ పెడుతున్నారు. మీ గురించి నేను ప్రార్థిస్తాను, మీ వంతు మీరు చేయండి. గురువు హామీ ఇస్తే ఇంకేంటండి, గురువు మన కోసం ప్రార్థిస్తే. సో గురువు అన్నవాడు
ప్రార్థన అలా ఉంటుంది. ఆ శిష్యులందరినీ కూడా ఉద్ధరించు స్వామి, ఇదే మీ భగవద్ధామానికి తీసుకువెళ్ళు. అప్పుడు ఒక ఆశ వచ్చిందండి మాతాజీ నాకు అని చెప్తున్నారు. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి ఆ సీరియస్నెస్ అవ్వాలి. ఆ సిలబస్ చూసేసి నేను 10 ఏళ్ళు చదివితే కానీ ఎగ్జామ్ అవ్వదు అని చదివితే అవ్వదు. అప్పుడు అలాంటి సిలబస్ అసలు మనకి ఇవ్వరు. మీకు అర్థమైందండి? ఏడాదిలో పూర్తి చేయగలిగే సిలబస్సే ఉంటుంది. ఒక్క జన్మ ఎందుకు? ప్రభుపాద వారు ఏం చెప్పారు? ఒక్క క్షణం చాలు ఇక్కడి నుంచి బయటపడడానికి. సో మనకు అసలు ఆ భావనే వద్దు అంటున్నారు గురువు గారు. నాకు 100 జన్మలు పడుతుంది కదలేదు, ఒక్క క్షణంలో కూడా నువ్వు బయటపడచ్చు. అంటే ఆ స్థితి ఏంటి? ఏం చేస్తే నేను ఇప్పుడు ఎగ్జామ్ క్లియర్ అయిపోతాను, ఈ ఎగ్జామ్ క్లియర్ చేసేద్దాం అని అనుకుంటావా? మళ్ళీ ఎలాగో అండి, మార్చి దాటితే సెప్టెంబర్ ఉంది, సెప్టెంబర్ దాటితే మార్చి ఉందిలే అని చదువుతాము. మన పిల్లలు చెప్తాం కదా, వాడు అనొచ్చు, పోన్లే అమ్మా ఇప్పుడు ఏముంది నువ్వు బాధపడకు, సెప్టెంబర్లో మళ్ళీ రాసుకోవచ్చు. సెప్టెంబర్ రాగానే మళ్ళీ మార్చి వస్తుంది కదా, ప్రాబ్లం ఏముంది? ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ, 100 జన్మలు. అంటే అంత ఉన్నత ఆలోచన చూడండి గురువు గారు ఎలా ఆలోచిస్తున్నారు. మనమే ఉంటున్నాం, ఎన్ని జన్మలైనా గురువు బాధ్యత తీసుకుని మనకి బయట పడేస్తారు. ఒక్కసారి దీక్ష తీసుకుని ఆశ్రయించే ఉంటే బయట పడిపోతాం. కానీ గురువు గారి ఆలోచన ఎలా ఉందో చూడండి. నా శిష్యుని ఈ జన్మలో నేను బయటపడేస్తాను, నేను భగవంతుని ప్రార్థిస్తాను. అయితే శిష్యుడు తన కర్తవ్యాన్ని చేయాలి, ఆ హోప్ రావాలి. నాకు మంచి టీచర్ దొరికాడు, మంచి స్కూల్లో జాయిన్ చేశారు మా అమ్మ వాళ్ళు. ఓకే, ఇంకా చేయాల్సింది ఏంటి? నేను ప్రయత్నం చేయాలి, నా వంతు నేను చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి ఈ జన్మలో బయటపడడం సాధ్యమా అని డౌట్ అంటే ఇంక మనం ఏం చేయాలి? ఎగ్జామ్ నేను పాస్ అవ్వగలనా అంటే అదే సగం మనకి పక్కన పెట్టేస్తుంది. నేను పాస్ అవ్వగలను కాబట్టే ఈ ఎగ్జామ్ నేను అపియర్ అవుతున్నాను. అర్థమైందండి? సో ప్రతి మానవ జన్మ, అందుకనే ఎన్ని రోజులు మనం జీవనాన్ని పొడిగించాలి. ప్రిపరేషన్ టైం తీసుకోండి. మళ్ళీ మానవ జన్మ వస్తుందా తెలియదు ప్రిపేర్ అవ్వడానికి. సో ఉన్న అవకాశాన్ని మళ్ళీ 100 జన్మలు మానవ జన్మ వస్తుందని ఏంటి? అప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది కదా. సో వచ్చిన అవకాశాన్ని ముందు మన వంతు చేయడము, మనం చేయగలిగింది కూడా అంతే. అదొక్కటే భగవంతుడు కూడా చూస్తున్నాడు, మిగతావన్నీ చూడట్లేదు. అసలు మనం ఎంత సిన్సియర్గా మనం మన సాధనని చేస్తున్నాము. సాధన చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటేంటి? ABCD: సాధు సాంగత్యం, జ్ఞానం, భగవద్గీత భాగవతాలు చదవడం, జపం చేసుకోవడం, ప్రసాదాన్ని మాత్రమే తినడం. 4 కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పనికొచ్చేవన్నీ చెయ్యాలండి. ఓకే, ఎగ్జామ్కి ఒక పక్క ప్రిపేర్ అవుతూ మనం చూడండి, ఇప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తిండి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తెలుసా, ఇప్పుడు నేషనల్ ఒలింపియాడ్ గేమ్స్ అన్ని వాడతారు కదా, వాళ్ళు ఒక డైటీషియన్ని పెట్టుకుంటారు. ఏమాత్రం కొవ్వు పెరిగినా వాళ్ళు అక్కడ పరిగెట్టలేరు. శరీరంలో ఫ్యాట్ చేరింది అనుకోండి, ప్రతి ఐటమ్ చూసుకుంటారు, ఇవన్నీ క్యాలరీలు. ఎందుకంటే నేను అది గెలవాలి, ఒలింపియాడ్లో నేను కరెక్ట్గా పరిగెట్టాలి అంటే నా శరీరం కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి. అలాగే మన సాధన కూడా అంటే ఎవరికైతే సీరియస్గా మెడల్ గెలవాలి అని ఉందో వాడి జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు కదా. సో మనం కూడా ఎప్పుడైతే అమ్మో నా దగ్గర మానవ జన్మ ఉంది, ఒక్క ఎగ్జామ్ ఉందండి, ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే నేను బయటపడిపోతాను అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో ఎగ్జామ్ ఎలాగో వస్తుంది, పరీక్షకి ఇప్పుడు వచ్చిన అవకాశం ఏంటి? అమ్మో ఎగ్జామ్ డేట్ వచ్చేసింది అనుకోవట్లేదు, హై ఎగ్జామ్ డేట్ వచ్చేసింది అనుకుంటున్నాను. అర్థమైందా? హై ఎగ్జామ్ డేట్ వచ్చేసింది, ఇంకా ఏమాత్రం నేను సైడ్ ట్రాక్ అనేది పక్కన పెట్టేసి పూర్తిగా నేను ఇప్పుడు భగవంతుని ధ్యానం చేస్తాను. అందుకే ఆ శాపాన్ని అతడు అంటే శుభవార్త కింద అతడు స్వీకరించాడు. శ్రీకృష్ణుని పాదపద్మ ధూళి మరియు తులసీ దళములతో మిశ్రితమగు పరమ మంగళప్రదమైన జలమును ఆ నది, గంగా నది, పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశుడై నిలిచిన జలమును ఆ నది కలిగి ఉండేది కనుకొని ఆ జలము ముల్లోకముల అంతర్బాహ్యములనే గాక ముందు శ్లోకం
కావాల్సింది. ఫిఫ్త్, శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సేవయే ఇతరములనన్నింటినీ అతిశయించిన పరమోత్తమ లాభమైనందున పరీక్షిత్ మహారాజు ఆత్మానుభవమునకు గల ఇతర విధానములనన్నింటినీ త్యజించి మనస్సుని శ్రీకృష్ణుని యందు సంలగ్నము చేయుటకై గంగా తటమున స్థిరాసీనుడయ్యను. సో వెంటనే ఏం చేశాడు? ఓకే, అన్నింటినీ పక్కన పెట్టేసి, అన్ని మార్గాలని కూడా పక్కన పెట్టేసి, యాక్చువల్లీ మనకి ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనకి ఆచార్యులు వారు చెప్తారు. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో పరీక్షిత్ అందరికీ చాటింపు వేయించాడు. ఇప్పుడు నేను చేయవలసినది ఏంటి? ఓకే, సో ఎప్పుడైతే పరీక్షిత్తుకి కూడా ఈ పరిస్థితి వచ్చింది అని తెలిసిందో, పరీక్షిత్ మార్గం కోసం చూస్తున్నాడు, ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు అన్నప్పుడు అనేక మంది తత్వవేత్తలు అక్కడికి రావడం అనేది కూడా జరిగింది. ఓకే, సో పరీక్షిత్ ముందు ఏం చేశాడు? ముందు గంగా తటం. ఎందుకు గంగా తటం? గంగ ఎందుకు పవిత్రురాలు? అది నెక్స్ట్ శ్లోకంలో ఉంది. శ్రీకృష్ణుని పాద పద్మ ధూళి మరియు తులసి దళములతో మిశ్రితమగు పరమ మంగళప్రదమైన జలము అన్నది. భగవత్ పాదోద్భవని అనుకున్నాం కదా మనం గంగా నది. అందుకని అతడు గంగా నది తీరాన చేరాడు. ఆ జలము ముల్లోకముల అంతర్బాహ్యములనే గాక పరమశివుని ఇతర దేవతలను సైతము పవిత్రమునర్చున్నది. కనుక మృత్యువు నిర్దేశితమైన ప్రతి ఒక్కడును ఆ నదీ శరణమును తప్పక పొందవలెను. చాలా మంది అందుకనే వృద్ధాపన క్షేత్రాలు వెళ్ళిపోతుంటారు. క్షేత్రంలో ప్రాణం వదిలినా పర్వాలేదండి. ఎందుకు? అక్కడ గంగా, యమున లాంటి పుణ్య నదులు ఉంటాయి. ఆ విధంగా పాండవుల యశస్సునకు తగినటువంటి వాడైన పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశము కావించి ముక్తి నొసగిడి ముకుందుని పాదపద్మములకు తనను తాను అర్పించుకొనుటకు స్థిర నిశ్చయుడై గంగా తటమున ఆసీనుడయ్యను. ఆ రీతి అతడు సమస్త సాంగత్యము నుండి ఆసక్తుల నుండి విడివడి ముని వృత్తిని అవలంబించను. సో అంటే ఏం చేశాడు? పాండవుల వంశజుడు, కరెక్ట్ గా పేరు నిలబెట్టుకున్నాడు. ఎందుకు? పాండవులు కూడా అలాగే చేశారు. టైం వచ్చినప్పుడు ఏం చేశారు? మొత్తం అప్పుడు పరీక్షిత్తుని రాజ్యాభిషేకం చేసి యుధిష్ఠిరుడు బయలుదేరిపాడు. ఇప్పుడు పరీక్షిత్ ఏం చేస్తున్నాడు? తన పుత్రుడైన జనమేజయుడికి రాజ్యాన్ని అప్పచెప్పి తను దాన్ని చేరుకుంటున్నాడు. ఓకే, యొక్క భాష్యం చదివేసి అందామండి. విష్ణువు యొక్క పాదపద్మముల నుండి బహిర్గతం అయ్యేది కారణమున గంగాజలము దేవతలతో సహా ఉద్యోగములను పవిత్రమునర్చున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు విష్ణుతత్వములనన్నింటికి ఉద్గమ స్థానమైనందున అతని చరణాశ్రయము సర్వ పాపముల నుండి మనుజుని ముక్తిని చేయగలడు. బ్రాహ్మణుని ఎడ రాజునర్చిన అపరాధము సైతము దానితో క్షమింపగలదు. కనుకనే ముక్తి నొసగడి ముకుందునిగా ప్రసిద్ధికెక్కిన శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములని ధ్యానించుటకు పరీక్షిత్ మహారాజు నిర్ణయించుకుని గంగా తటము లేదా యమునా తటము ఆ దేవదేవుని తదేక స్మరణమునకు చక్కని అవకాశము కల్పించును. కావున పరీక్షిత్ సర్వసంగ పరిత్యాగి అయి అచట శ్రీకృష్ణ చరణ కమలములను ధ్యానించెను. వాస్తవమునకు ముక్తికి మార్గం ఇది. సర్వసంగ పరిత్యాగమనగా సమస్త పాప కర్మాచరణను విరమించుట అనే భావము. ఇక శ్రీకృష్ణ చరణ కమల ధ్యానం అనగా పూర్వ పాప ఫలముల నుండి ముక్తి నొందుట అని అర్థం. ప్రతి వాడును ఇచ్ఛాపూర్వకంగా గాని లేక అయిష్టతతో గాని పాపమునిర్చియే తీరెడి రీతిలో ఈ భౌతిక జగత్తు పరిస్థితులు సృష్టింపబడినవి. భౌతిక జగత్తు రీతి ఏంటండి? కొన్నిసార్లు ఇష్టంతో తప్పు చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే తప్పు అనేది, కానీ పాపం అనేది ఖచ్చితంగా ఇక్కడ చేయబడుతుంది. ఇంతవరకు నేను ఏ పాపం చేయలేదు అని ఎవడు కూడా ఇక్కడ చెప్పలేరు, హామీ ఇవ్వలేరు. ఇక్కడికి వస్తున్నాము అంటే రెండు, పాపం పుణ్యం రెండు కూడా మూట కట్టుకుని వెళ్తున్నాం. పాపం ఇష్టం లేకపోయినా కూడా, ఎందుకు చేస్తాం? పాపం ఇష్టం లేకపోయినా కూడా లోపల కోరిక ఉండిపోయింది. ఆ కోరిక వల్ల పాపరీత్యా అనేది, పాపపు కార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే,
ధర్మాత్ముడును పాపరహితుడును అయిన పరీక్షిత్ మహారాజే దీనికి చక్కని నిదర్శనము. అతడు కూడా తప్పిదమునకు బలి కావలసి వచ్చెను. అట్టి తప్పిదము ఒనర్చవలనని అతడెన్నడూనూ ఊహించి ఉండలేదు. ఆ కారణమున అతడు శాపగ్రస్తుడైనను పరమ భాగవతోత్తముడైన కారణమున ఆపత్తులన్నీయును అనుకూలమయ్యను. అనగా మనుజుడు జీవితమున ఇచ్ఛాపూర్వకంగా ఎట్టి పాపమును ఒనర్చరాదు. మరియు అతడు శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములని అనన్యముగా నిత్యము స్మరింపవలను. ఇదియే ముఖ్య సూత్రమై ఉన్నది. భక్తుడు అటువంటి స్వభావమును కలిగి ఉన్నప్పుడే ఆ దేవదేవుడు అతనికి ముక్తి మార్గమును పురోగమించుటకు సహాయభూతుడై తన చరణాశ్రయమును పొందగలుగునట్లుగా ఎప్పుడైతే పరీక్షిత్ అంత పట్టుదలతో నిశ్చయించుకున్నాడో, ఏం నిశ్చయించుకున్నాడు? నేను శ్రీకృష్ణ చరణారవిందములయందే మాత్రమే నేను నా మనస్సుని నిలుపుకుంటాను, ఇంకా ఎట్టు పక్కకి వెళ్ళను, మనసుని తీసుకెళ్ళను అని ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో భగవంతుడు ఏం చేస్తాడు? వెంటనే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఒక అడుగు మనం అతని వైపు వేస్తే అతడు 1000 అడుగులు వేస్తాడు. సో పరీక్షిత్ భగవద్ధామాన్ని చేరుకోవడానికి గల సంఘటనలన్నీ ఆటోమేటిక్ గా వారం రోజుల్లో జరిగిపోయాయి. వారం రోజుల్లో అంటే వెంటనే సుఖ మహర్షి అక్కడికి రావడం, భాగవత అమృతాన్ని పరీక్షకి అందించడం, ఇవన్నీ కూడా భగవత్ సంకల్పం వల్ల జరిగిపోతాయి. అయితే కోరిక భక్తుడి అని భక్తుడు తీవ్రంగా సంకల్పించుకోవాలి. ఓకే, భక్తుడు కొన్ని మార్లు ప్రమాదవశాత్తు పాపము ఉనరించినప్పటికీ శాస్త్రములందు ధృవపరపబడిన రీతి శ్రీకృష్ణ భగవానుడు ఆ శరణాగత జీవిని సర్వ విధములైన పాపముల నుండి రక్షింపగలడు. స్వపాదమూలం భజత ప్రియస్య త్యక్తాన్యభావస్య హరేషః వికర్మ యచ్చోత్పతితం కథంచిత్ ధునోతి సర్వం హృది సన్నివిష్ణః. ఓకే, సో ఎప్పుడైతే భజత ప్రియస్య, ప్రియ అంటే భక్తుడు పూర్తిగా తన శరణాగతి అయి హరే పరేషః అంటే పూర్తి భావం, హరి భావం కింద భక్తుడు ఉన్నాడో అతడు సర్వ పాపాల నుంచి ఆటోమేటిక్ గా బయటపడిపోతాడు. భగవద్గీత యొక్క కంక్లూజన్ అదేనండి. ఎక్కడైనా భగవద్గీత సారాంశము ఏంటి? సారాంశం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సారాంశం అంటే అదే, ప్రతి వర్డ్ అందులో ఇంపార్టెంట్. నన్ను శరణు పొందు, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నన్ను పూర్తిగా శరణు పొందు, మాం ఏకం శరణం వ్రజ, నన్నే శరణు పొందు, ఆ శరణు పొందు, నన్నే శరణు పొందు. ఏమైనప్పుడు మా శుచః, నువ్వు భయపడాల్సిందేమీ లేదు, నేను నిన్ను బయటపడేస్తాను. బయటపడేస్తాను ఎన్ని రకాలైనా అవ్వచ్చు. డైరెక్ట్ గా వచ్చి గజేంద్రుని ఇలా లాగి బయటపడేస్తాను. పరీక్షిత్తుకి సుఖ మహర్షి ద్వారా అంటే భాగవతం రావాలనుకుంది, భాగవతం ద్వారా వచ్చాడు. ధ్రువుడికి ఎలా ఏర్పాటైంది? స్వయంగా పుష్పక విమానం వచ్చింది. ధ్రువుడు తన కార్యాలన్నీ పూర్తి చేసుకుని ధ్రువుడు కూడా మళ్ళీ హిమాలయాలే చేరాడు. హిమాలయాలు చేరినప్పుడు స్వయంగా వైకుంఠ విమానం వచ్చింది. వైకుంఠ విమానం వచ్చి ధ్రువుని తీసుకెళ్ళింది. ఆ ఏర్పాటు అనేది జరిగిపోతుంది. ఖచ్చితంగా భగవంతుడు ఆ ఏర్పాటు అనేది చేస్తాడు. భక్తుడిని తిరిగి తన ధామానికి తీసుకురాడు. అంటే పిల్లవాడి ఇంటికి రావాలే కానీ తండ్రి అన్ని అరేంజ్మెంట్లు చేసేస్తాడు. నీకు రావాలి అని ఉందా చెప్పు నాన్న, మిగతా ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మనం ఏం చేస్తున్నాం? మొండిగా వెనక్కి తిప్పి నేను ఇంకా ఇక్కడ ఉంటాను, ఇంకా ఇక్కడ ఉంటాను. సో అసలు వినిపించట్లేదు మనకి, తండ్రి పిలుపు వినిపించట్లేదు. తండ్రి గాని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. భగవంతుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు నా భక్తుడు నా దగ్గరికి వస్తాడు. సో ఎప్పుడైతే సంకల్పించుకున్నాడో అవకాశాలన్నీ మళ్ళీ అతనే కల్పిస్తాడు. భగవంతుడు మొత్తం నేను నిన్ను చూసుకుంటాను, దదామి బుద్ధియోగంతం, నేను నన్ను చేరుకోవడానికి కావలసిన జ్ఞానాన్నంతా నేను నీకు స్వయంగా ఇస్తాను. జ్ఞానదీపేన భాస్వత, నేను వచ్చి ఆ జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను.
భగవంతుడు హామీ ఇస్తున్నాడు. సో మన సంకల్పం మీదే మొత్తం ఆధారపడి ఉంది. ఇక్కడ 7వ శ్లోకం దగ్గర ఆపుతామండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ చాప్టర్ పూర్తి చేయొచ్చు. మొదటి స్కందం పూర్తి చేసుకుని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. మొదటి స్కందం తర్వాత సెకండ్ క్యాంటోకి వెళ్ళచ్చు. ఓకే, రేపు శనివారం కదా, ఉపదేశామృతం నెక్స్ట్ శ్లోకం రేపు చూద్దాం. సో ఏదైనా డౌట్ ఉందండి ఎవరికైనా?